వరద సాయంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదన్నారు సీఎం చంద్రబాబు. కొందరు అధికారులు వరద సహాయక చర్యలకు పంపితే సరిగ్గా పనిచేయడం లేదన్నారు. ఇలాంటి అధికారులను ఇక నుంచి ఉపేక్షించనని హెచ్చరించారు. విపత్కర పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ బాధితులకు అండగా ఉండాలన్నారు. కొందరు అధికారులు మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారని వార్నింగ్ ఇచ్చారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఓ అధికారిని సస్పెండ్ చేశామని తెలిపారు. మంత్రులైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలుంటాయని వార్నింగ్ ఇచ్చారు సీఎం. వ్యవస్థ పెరాలసిస్ వచ్చింది. 5 సంవత్సరాలు పనిచేయడం మానేశారు. నేను ఇంకా ఏం చేయాలో నాకు కూడా తెలియని పరిస్థితికి వచ్చా ఇప్పుడు. అందుకే ఇప్పుడు ఒక ఆఫీసర్ సస్పెండ్ చేశారు. జక్కంపూడిలో ఒక ఆఫీసరు సరిగా తీసుకపోతే మార్నింగ్ అప్పుడే సస్పెన్షన్ అయింది. ఎక్స్ప్లెనేషన్ కాల్ ఫార్ చేశాను. ఇంకెవరిని నేను ఉపేక్షించను. మంత్రులు కూడా సరిగా చేసిన పని చేయకపోతే వాళ్ళ పైన కూడా చర్యలు తీసుకుంటా. ఎవరని నాకు అవసరం. వరద బాధితులు ఎవరూ కూడా ఆందోళన చెందకూడదని, ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు సీఎం చంద్రబాబు. సహాయం కోసం ఐవీఆర్ఎస్ ని ఏర్పాటు చేశామన్నారు. సరైన సమాచారం ఇస్తే అధికారులే బాధితుల వద్దకు వచ్చి సాయం చేస్తామన్నారు. ఫేక్ న్యూస్ ని ప్రచారం చేయొద్దని పేర్కొన్నారు సీఎం చంద్రబాబు. నేను పంపించే ఐవీఆర్ఎస్ మీకోసరం పంపిస్తున్నా. మీరు ప్రాపర్గా సమాధానం చెప్పండి. ఇమ్మీడియట్గా మా ఆఫీసర్ని మీ ఇంటికి పంపించే బాధ్యత, మీకు టచ్లోకి వచ్చే బాధ్యత తీసుకుంటా. అదే సమయంలో ఏమాత్రం అవాస్తవాలు చెప్పొద్దండి. ఇలాంటి ఒక విపత్కరమైన పరిస్థితిలో ఉండే మనందరం ఆలోచించాల్సింది, ఎప్పటికప్పుడు మీరు సమాచారం నాకు ఇవ్వగలిగితే ఆ సమాచారాన్ని బేస్ చేసుకుని ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకుంటా. మనీ ఈజ్ నాట్ ది క్రైటీరియా. ఎట్టి పరిస్థితిలో ఇబ్బందులు లేకుండా వీళ్ళు చేయడం మా బాధ్యత. అది చేస్తాం. ఇది అవుతానే శానిటేషన్ మీద ఉంటాం. అదే మరి రీహాబిలిటేషన్ చేయాలి. ఈ 2-3 రోజుల్లో ఇవన్నీ కంప్లీట్ చేస్తాం. ప్రజలకు కూడా కోరుతున్నాం, సంయమనం పాటించండి. ఒక అర్ధ గంట ఆలస్యం అవుతుందని ఆవేశంగా వస్తే అది 4 గంటలు కావచ్చు, 5 గంటలు కావచ్చు, మొత్తం వ్యవస్థ కొలాప్స్ అయితే కయాస్ వచ్చే పరిస్థితి వస్తుంది. ఈ విషయం కూడా మీరు అర్థం చేసుకోమని కోరుతున్నా. నేను అందుకనే ప్రజలందరికీ అప్పీల్ చేస్తున్నా. నేను పంపించే ఐవీఆర్ఎస్ మీకోసరం పంపిస్తున్నా. మీరు